జిల్లాలోకి గంజాయి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టమన్నారు. రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయికి బానిసలైన వారి కోసం రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవనంటున్న ఎస్పీ గంగాధరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. కృష్ణా జిల్లాలో గంజాయి వినియోగానికి సంబంధించి అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ గంజాయి అరికట్టడానికి పోలీస్ శాఖ తరపున ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది, అలాగే జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం సంబంధించి కూడా ఎటువంటి చర్యలు చేపట్టారన్న సంగతి మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ గంజాయి నిర్మూలనకి మీరు చర్యలు చేపడుతున్న జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో ఈ గంజాయి మూలాలని కనిపిస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? బేసికల్గా మన కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు ఎక్కడ కూడా పంట అనేటువంటిది ఎక్కడ లేదు. కానీ మనం 1-2 సందర్భాల్లో ఎవరినైతే మనకి ఇన్ఫర్మేషన్ మీద పట్టుకుంటూ ఉన్నామో వాళ్ళు ఒక ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ కొన్ని ప్రదేశాల్లో వెళ్ళి లిమిటెడ్ క్వాంటిటీ ఒక 4-5 కిలోస్ అట్లాగా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పెడ్లరు ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్కి స్మాల్ ప్యాకెట్స్లో ఇస్తున్నట్టుగా బేసిక్గా మనకి తెలుస్తూ ఉంది. ఎవరైతే ఇంకా ఇనీషియల్ స్టేజెస్లో ఉంటారో స్టూడెంట్స్ ఉంటారు, ఇనీషియల్ స్టేజెస్లో ఉంటారు, వాళ్ళని మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ మనకి విజయవాడలో ఉంది, అట్లాగే మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. దాంట్లో పంపించి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాటిని ఈ యొక్క మత్తు నుంచి వాళ్ళని బయటకు వచ్చే విధంగా వాళ్ళకి కెరీర్ మీద దృష్టి పెట్టే విధంగా చేపడుతున్నాము. అట్లాగే ఎవరైతే దీంట్లో బాగా రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా మన షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మా జిల్లా వ్యాప్తంగా ఈ ఓన్లీ గాంజాకు సంబంధించినంత వరకు 400 హిస్టరీ షీట్స్ని మేము మెయింటైన్ చేస్తూ ప్రతి వారం వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చేలాగా సండే మేము ఇన్షూర్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ రీవిజిటింగ్ ప్రోగ్రామ్ అని వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాకుండా పోలీస్ ఆఫీసరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంకు డీటెయిల్స్, లాటిట్యూడు అట్లాగే అదే స్పాట్లో వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయటం. ఈ కుర్రోడు ఎవరైతే ఉన్నారో అలవాటు పడినటువంటి వ్యక్తి అతని యొక్క కరెంట్ డూయింగ్స్ అనేటువంటిది మనకు కరెక్ట్గా తెలియటం వల్ల వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మనం కలెక్ట్ చేయటం వల్ల రియల్ టైంలో వాళ్ళు ఎక్కడున్నారనేది మనకు ట్రాకింగ్ కూడా బాగా దాన్ని నిఘా పెంచాము. సో ఇప్పుడు మనం రియల్గా మనకి దీని నుంచి బెనిఫిట్స్ అనేది మనం చేయటం జరుగుతుంది. ఈ గంజాయి అనేది జిల్లాలోకి రాకుండా తనిఖీలు ఏమన్నా ప్రతిరోజు చేస్తున్నారా, లేకపోతే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు మాత్రమే పోలీస్ శాఖ అప్రమత్తమై తనిఖీలు చేసి పట్టుకోవడం లేదు? అంటే మనకి ఇక్కడ మన కృష్ణా జిల్లాలో 6 హైవేస్ ఉన్నాయి. ఆ 6 హైవేస్కి 6 హైవే మొబైల్స్ పెట్టడం జరిగింది. వీరందరూ కూడా ఏదో ఒక క్రూషియల్ ప్లేస్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ చేస్తూ ఒక ప్లేస్లో వాళ్ళు స్టాటిక్గా ఉండి వీటిని చెక్ చేస్తూ ఉన్నారు. ఆల్ వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే మనకి కృత్యమైన లిమిట్స్లో మన జిల్లాలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్లో ఒక చెక్ పోస్టు, అలాగే పులిగడ్డ యాక్విడేట్ దగ్గర ఒక చెక్ పోస్టు, అట్లాగే మన ఆత్కూరులో కూడా ఒక చెక్ పోస్టు కంటిన్యూస్గా ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు అనేటువంటి కంటిన్యూస్గా రొటేషన్ బేసిస్లో సిబ్బందిని మారుస్తూ వాళ్ళని మేము కంటిన్యూ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఒక 5 years కేసెస్ని మేము రివ్యూ చేసుకుంటూ వాళ్ళు బెయిల్ మీద ఉంటే ఒకవేళ మళ్ళీ అఫెన్స్ చేస్తే ఆ పాత బెయిల్ని మేము క్యాన్సిల్ చేసేలాగా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ మీద మేము ఫోకస్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల మనకి పూర్తి స్థాయిలో కంట్రోల్ వస్తుంది. అంతేకాకుండా మనకి ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్లో కూడా మనం రైల్వే డిపార్ట్మెంట్తో కలిసి సర్ప్రైజ్ చెక్స్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా దీనికి ఒక డాగ్ స్క్వాడ్ని కూడా మేము ఈ యొక్క నార్కోటిక్ సబ్స్టెన్స్ని ఐడెంటిఫై చేసేటువంటి డాగ్ స్క్వాడ్ని కూడా తర్ఫీదు చేసినటువంటి డాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఈ జిల్లాలో మత్తు పదార్థం వినియోగం అనేది కొంత ఆందోళనకరంగా పెరుగుతుంది. ఇటీవల అవనిగడ్డలో చూడొచ్చు, మెడికల్ షాపులు తనిఖీలు చేస్తుంటే ఈ మత్తు పదార్థాలు అనేవి బయటపడినాయి. దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? దీనికి రీసెంట్గా ఒక మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు గుడివాడలోను మచిలీపట్నంలో కూడా ఉన్నారు. వాళ్ళతో మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా ఒక మీటింగ్ కూడా పెట్టి ఎవరైతే హోల్సేల్ డీలర్స్ ఎవరైతే ఉంటారో డ్రగ్స్ని, అంటే డ్రగ్స్ అని కాదు యాక్చువల్గా మెడిసిన్స్ ఇవి పరిమితికి మించి ఉండకూడదు, అట్లాగే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. సో వీటిని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ రిజిస్టర్స్ అన్ని షాప్స్లో కూడా మెయింటైన్ చేసుకునేలాగా క్లోజ్ మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాము.
ఇప్పుడు ఈ గాంజాయి విక్రయించే వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసుకుంది యూత్ని, ప్రధానంగా స్టూడెంట్స్ని ఎక్కువగా గాంజాయికి అలవాటు చేయడం వల్ల వాళ్ళు తప్పుదోవ పట్టి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి పోలీస్ శాఖ తరఫున ఎట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు, వాళ్ళకేం చెప్తారు? మెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ గాంజాకి సంబంధించి అంటే ముందుగా ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే దాంట్లో ఏముందో చూద్దాము, దాన్ని ఒకసారి ఎంజాయ్ చేద్దామనో లేకపోతే ఫ్రెండ్స్కి ప్రాతిబల్యంతో ఇనీషియల్గా అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో చేయరు, ఏదో సరదాగా ఒక ఇదిగా చేస్తూ ఉంటారు. దాన్ని సరైనటువంటి సమయంలో ఇనీషియల్ స్టేజ్లోనే సిబ్లింగ్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ మీద కరెక్ట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆ ట్రాక్ నుంచి అంటే ఆ ఫ్రెండ్షిప్ నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చేస్తే ఎవరు కూడా గాంజా జోలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ గ్రాడ్యువల్గా అది ఒక హ్యాబిట్స్గా మారినప్పుడు మీరు అన్నటువంటి సమస్యలు ఎదురవుతాయి. మొత్తంగా కృష్ణా జిల్లాలో ఈ గంజాయి వినియోగానికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో ఏదైతే హైవేలు ఉన్నాయో వాటి మీద గట్టి భద్రతను ఏర్పాటు చేసాము. జిల్లాలో గంజాయి రాకుండా కూడా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ గంజాయి ఎవరైతే విక్రయిస్తున్నారో వారి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగిందంటూ కూడా జిల్లా ఎస్పీ గంగాధర చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం.